మొన్నటిదాకా ఏ వ్యవస్థలనైతే నిందించామో, దూషించామో, ద్వేషించామో ఇప్పుడు ఆ వ్యవస్థలే పనిచేసినాయి. నేను ఎప్పుడో చెప్పా, పరిపాలనా సంస్కరణలు ఒక్కొక్కళ్ళు ఒక రూట్లో ఉంటుంది. ఒకప్పుడు జిల్లా పరిషత్తులు, ఆ తర్వాత మండల పరిషత్తులు. ఎందుకని? మరింతగా ప్రజలకి చేరువ చేయడానికి. గ్రామ పంచాయతీలు అనేటువంటిది అందులో పార్టీ, కానీ గ్రామ పంచాయతీలు ఉండగా మండల పరిషత్తులు ఎందుకు పెట్టారు మరి అంటే ఏ లెవెల్లో ఆ లెవెల్లో జరగాలన్నటువంటి. అందులో భాగంగా దాన్ని మరింత డీసెంట్రలైజ్డ్ అంటే అధికార కేంద్రీకృతం, అధికార వికేంద్రీకరణ అన్నట్టు. అధికార వికేంద్రీకరణలో భాగం గ్రామ సచివాలయ వ్యవస్థ. పైన ఉన్నటువంటి వాళ్ళు సక్రమంగా పనిచేస్తే వరదల్లో ఈ తెప్పలు ఎందుకు వస్తాయి? ప్రభుత్వ యంత్రాంగాలే సక్రమంగా పనిచేస్తే స్వయంగా చంద్రబాబు గారే ఆగ్రహాలు వ్యక్తం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది? అదే గోదావరి వరదల్లో ఎంత సింపుల్గా పని అయిపోయింది, కరోనా టైంలో ఎంత సింపుల్గా పని అయిపోయింది. ఎందుకని? కొత్తగా వచ్చిన సిబ్బంది యూత్ వచ్చారు, ప్లస్ కమిటెడ్గా పనిచేశారు సచివాలయాల సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ. అది ఉపయోగపడింది. ఆ వ్యవస్థని మనం పక్కన పెట్టాం. రేషన్ ఇంటి దగ్గరికి వెళ్తాం, దాన్ని పక్కన పెట్టాం. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ అదే రేషన్ వాహనాల్లోనే ఇవాళ వరదల ప్రాంతాల్లో సహాయక చర్యలు వాళ్ళకి ఇవ్వడం. అదే సందర్భంలో అదే వాలంటీర్ వ్యవస్థ నిన్న తప్పనిసరి పరిస్థితుల్లో పిలిపించడం. అలాగే సచివాలయ సిబ్బంది ఫీల్డ్ లెవెల్లో పనిచేసింది. రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు చేష్టలుడికి చూడటం కాదు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు కూర్చుంటే స్వయంగా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి వాళ్ళు వార్తలు రాసేటటువంటి పరిస్థితి వస్తే, స్వయంగా చంద్రబాబు గారే అసహనం, అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వస్తే ఈ వ్యవస్థలు పనిచేసినాయి. ఆలోచించాల్సింది వ్యవస్థలోని లోపాలను సరిచేయటం లేదా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి చేసింది ఆ రెండవది. పోనీ మొదటిది చంద్రబాబు గారు చేస్తారంటే సాధ్యమైందో లేదో ఇప్పుడు తెలుస్తుంది.